హాయ్ అండి, నమస్తే. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మీ కథల ప్రపంచానికి స్వాగతం. రంగనాయకమ్మ గారు రచించిన జానకి విముక్తి అనే నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం పార్ట్ 41 వినేద్దామండి. ఆ రాత్రి జానకి కళ. తండ్రి ఉన్నప్పుడు ఉండే పాత ఇంట్లో గది అది. అదే కోర్టు. ఆ చైనా కోర్టే పెట్టారు హైదరాబాదులో. సత్యం జడ్జిలాగా కూర్చున్నాడు. వెంకట్రావు ఒక పక్క చేతులు కట్టుకుని నించున్నాడు. జానకి ఏమిటో ఆపకుండా చెప్పేస్తుంది జడ్జికి. అంతా చెప్పి నాకు న్యాయం చేస్తారా చెయ్యరా అంది. జడ్జి చప్పున లేచి వినయంగా, కామ్రేడ్, తరతరాలుగా న్యాయం దొరకని దీనుల కోసమే ఈ కోర్టు, ప్రజల కోసమే ఈ కోర్టు, ప్రజా వ్యతిరేకుల కోసం కాదు, జానకి కోసమే ఈ కోర్టు, వెంకట్రావు కోసం కాదు. ఇక్కడే న్యాయం దొరక్కపోతే ప్రకృతిలోనే న్యాయం లేదనుకో కామ్రేడ్ అన్నాడు గంభీరంగా. జానకి శాంతించి ఏదో చెప్పబోతుంటే సుందరమ్మ తోసుకొచ్చింది. అయ్యా, ముందు నా మాట వినండి. మా మేనకోడలు రత్నం లాంటి పిల్ల. దాని భర్త దాన్ని కిరసనాయిలు పోసి తగలబెట్టి చంపేశాడు. వాడు ఇప్పుడు రెండో పెళ్లికి. జడ్జి, చాలు, ఇక చెప్పకండి. వాణ్ణి కోర్టుకు తీసుకొస్తాం. తడతడలాడే బట్టలు వాడు. జంకుతూ కోర్టు గదిలోకి వచ్చాడొకడు. జడ్జి, నువ్వు పెళ్లి చేసుకున్న అమ్మాయిని కూనీ చేసావట, ఏం చెబుతావు? వాడు, నేను చెయ్యలేదు, అదే కిరసనాయిలు పోసుకుని అంటించుకుంది. వాడా మాట అన్నాడో లేదో సుందరమ్మ ఈనిన పులిలాగా లేచింది. ఒరే దొంగముండా కొడుక, నీ కడుపు గాల, అదే అంటించుకుందా? నీ కపాలం బద్దలవ్వా, అదే అంటించుకుంటే కిక్కురుమనకుండా గోడవారున పీట మీద కూర్చుంటుందా? లోపల గడియ వేసుకోకుండా తలుపులు బార్లా పెట్టి కూర్చుంటుందా? నీ నోట్లో పురుగులు పడా అని ధనా ఒక 100 తిట్లు తిట్టేసింది. జడ్జి గంభీరంగా, కామ్రేడ్, తిట్ల వల్ల ఏం నష్టం వాడికి? పూలు విసిరినట్టు ఉంటుంది వాడికి. ఆందోళన పడకండి. ప్రజాకోర్టు న్యాయం కోసమే ఉంది. వాడితో ఆవిడ ప్రశ్నలకు జవాబు చెప్పు. ఆత్మహత్య చేసుకునే మనిషి గది తలుపులు ఎందుకు వేసుకోలేదు? వాడు వణుకుతూ, ఆ గడియ సరిగా పట్టలేదు. జడ్జి, నీకెలా తెలుసు గడి సంగతి? వాడు మాట్లాడలేదు. జడ్జి, మాట్లాడవేం? వాడు జడ్జి, తెలిసింది. ఆమెను చంపేసి వంటింట్లో కూర్చోబెట్టి అంటించేశాక బయటి నుంచే లోపల గడపడేయలేదని చూశావు. వీలు కాలేదు. గబగబా కాగితం మీద ఏదో రాసి వాడి చేతికిచ్చాడు. గట్టిగా పైకి చదువు, అందరూ వినాలి. వాడు వణుకుతూ, వీణ్ణి తక్షణం షూట్ షూట్. జడ్జి, షూట్ ఏమిట్రా వెధవా? షూట్ అది. తెలుగు అక్షరాలు రావు వెధవకి. చదువు. వాడు ఏడుస్తూ, షూట్ చేయండి. జడ్జి శాంతంగా, తెలిసిందా? ఆ కాగితం పట్టుకుని బయటికి వెళ్ళు. రెండో పెళ్లి చేసుకోవాలని సరదా పడుతున్నావు కదా, అక్కడ చేస్తారు నీ పెళ్ళి, పో. వాడు ఏడుస్తూ వెళ్ళిపోయాడు. జడ్జి సుందరమ్మతో, కామ్రేడ్, ఇంకా ఏమైనా చెబుతారా? సుందరమ్మ అనుమానంగా, వాడు పారిపోతాడేమో, వాడిని నిజంగా చంపుతారా? అప్పుడే పెద్ద తుపాకీ శబ్దం వినబడింది బయట నుంచి. మైక్లో నుంచి ఒక కంఠం, కామ్రేడ్స్, కోర్టు ఆర్డరు అమలు జరిగింది అని వినబడింది. కోర్టులో కొందరు ముఖాలు ఆ తుపాకీ శబ్దానికి, ఆ మాటలకి చెరించినట్టు కనపడ్డాయి. జడ్జి గంభీరంగా, ద్రోహుల పట్ల కనికరం చూపించడం అంటే ద్రోహం పట్ల కనికరం చూపించి దాన్ని ప్రోత్సహించడమే. ఆ సంగతి గ్రహించండి కామ్రేడ్స్. భార్యను చంపడానికి వాడికి హక్కుందా? అది ఆలోచించండి. సుందరమ్మ ముఖం విప్పారింది. ఇప్పటికీ నా బాధ తీరింది. ఇక వెంకయ్యగాడి సంగతి చూడండి జడ్జి గారు. ఈ వెంకట్రావుకి బోలెడు డబ్బు ఇచ్చామండి. ఒక్క పైసా అయినా తిరిగి ఇవ్వలేదు. బోలెడు బట్టలు, వస్తువులు, ముద్దొచ్చే జాడీలు. జడ్జి కోపంగా వెంకట్రావు వైపు చూశాడు. వాడు ఆడంబరంగా ముస్తాబు చేసుకుని ఉన్నాడు. దగదగలాడే బట్టలు, బూట్లు, కళ్ళజోడు, వాచి, ఉంగరాలు, భుజానికో చింపిరి జోలి వేలాడుతుంది. జడ్జి కోపంగా, ఆ జోలి దులుపు. వాడు బల్ల మీద జోలి దొరపడం మొదలుపెట్టాడు. మంత్రాల బుట్టలో నుంచి ఏవేవో కింద పడ్డట్టు. 1000 రూపాయల కట్టెలు 20, బట్టలు దొర్లుతూ, వెండి సామాన్లు, స్టీల్ సామాన్లు, ట్రంకు పెట్టెలో, టేకు మంచాలు, తెల్లటి పరుపులో, లతలు కుట్టిన తలగళ్ళు, వంటింటి జాడీలు, డబ్బాలు పెద్ద రాశిగా పడ్డాయి. అతని బట్టలు కూడా మావే, మా నాన్నే కుట్టించాడు అని అరిచింది జానకి. జడ్జి, ఏరా, పెళ్ళయ్యేదాకా గోచి పెట్టుకుని తిరిగావా? గుడ్డలు కట్టుకోలేదా? వెంకట్రావు, వాళ్ళిస్తే తీసుకున్నాను.
జడ్జి: ఇస్తే తీసుకోవడమేనా? ఆశపోత విధవ. ఇస్తే వద్దనాలి. ఆత్మగౌరవం లేదా? సరే, ఇప్పుడు వాళ్లే విప్పమంటున్నారు, విప్పు. వెంకట్రావు బట్టలు బూట్లు అన్నీ విప్పి మురికి బనీనతోటి మురికి కడ్రాయర్తోటి గాడిదలా నుంచున్నాడు. జడ్జి కోపంగా: నీ గుడ్డలు ఎంత మురికి చేసుకోరా? పై సోకులేనా? సమాజానికి వచ్చే జబ్బులన్నీ నీ బనీల్లోంచే పుడతాయిరా విధవ. జానకిని చూసి: వీడితో ప్రైవేట్గా మాట్లాడతావా కామ్రేడ్? జానకి మండిపడి: ఛీ, నన్ను ఘోరంగా అవమానం చేస్తున్నారు మీరు. నేను ఇప్పుడే పైకోర్టుకి వెళ్తాను. జడ్జి వినయంగా: వద్దు కామ్రేడ్, క్షమించు. నీ అభిప్రాయం తెలుసుకోవాలి కాబట్టి అడిగాను. సరే, విచారణ ముగిసింది. వీడికి 100 సంవత్సరాల జైలు శిక్ష వేస్తున్నాను. జానకి నిరాశగా: అంతేనా? అంతేనా? ఇందాక అతన్ని షూట్ చేయించారే, ఇతనికి జైలేనా? ఈ కోర్టులో న్యాయం లేదు. జడ్జి: శాంతించు కామ్రేడ్, ఇదే వీడికి తగిన శిక్ష. మన నూతన సమాజాన్ని చూసి నిమిషం నిమిషం కుళ్ళి చావడానికి వీణ్ణి బ్రతకనియ్యి. నీ ప్రగతి చూసి నరక బాధన పడడానికి వీణ్ణి బ్రతకనియ్యి. వీడికి ఇదే శిక్ష. ఆలోచించే చేశాను. జానకి అంగీకరించి శాంతించింది. అంతలో ఇంకో అమ్మాయి బోరను ఏడుస్తూ కోర్టులోకి పరిగెత్తుకొచ్చింది. జడ్జి ప్రేమగా: కామ్రేడ్, బాధపడుకో కామ్రేడ్, సంగతి చెప్పు. కొత్తమ్మాయి: వెంకట్రావు నన్ను రెండో పెళ్లి చేసుకుని నానా బాధలు. జడ్జి: చాలు, ఇంకా చెప్పాలా? ఈ దుష్టుడికి 200 సంవత్సరాలు వేశాను. కొత్తమ్మాయి ఆశ్చర్యంగా: అదేం శిక్ష? మనిషి ఎంతకాలం బ్రతుకుతాడా? జడ్జి: బ్రతుకుతాడు. కమ్యూనిస్టు సమాజంలో మనుషులు జీవించే కాలం పెరుగుతుంది. వీడు ఒకవేళ 200 సంవత్సరాలు బ్రతికితే అన్ని సంవత్సరాలు జైల్లోనే ఏడుస్తాడు. కొత్తమ్మాయి చిరునవ్వుతో: అలాగా, చాలా సంతోషంగా ఉంది నాకు. వీడి తల్లి కూడా విచారించాలి మీరు. కోడళ్ళ పులి అది. జడ్జి: కోడళ్ళ పులి? రా. వచ్చింది కోడళ్ళ పులి వణుక్కుంటూ. జడ్జి: కోడళ్ళని బాధ పెట్టావు నువ్వు. నీకు 100 సంవత్సరాలు వేశాను. కోడళ్ళ పులి: అయ్యో, ఆడదాన్ని, కనికరించండి. జడ్జి: లాభం లేదు. నువ్వు ఘోరంగా అత్తరికం చేశావు. ఆడభర్తరికం చేశావు. మనుషుల్ని వాళ్ళ ప్రవర్తనని బట్టి, వాళ్ళ స్వభావాన్ని బట్టి పరిశీలిస్తాం మేము. శిక్ష నీకు తప్పదు. పీడించే అత్తల్ని శిక్షించడం మా న్యాయం. కోడళ్ళ పులి: నేనేమన్నా కొత్తగా చేశానా? మా అత్తముండ ఎలా చేసిందో నేను అలాగే చేశాను. జడ్జి: మీ అత్త వల్ల నువ్వు పడ్డ బాధలే నీ కోడళ్లకు ఇచ్చావా? అది మరీ తప్పు. నీ శిక్ష ఇంకో 100 సంవత్సరాలు పెంచాను. పో, నిలబడకు. టైం వేస్ట్ మాకు. తల్లి కొడుకు ఏడుస్తూ పోయారు. జడ్జి జానకితో: కామ్రేడ్, ఈ డబ్బు సామాను తీసుకో. ఇవి నీవే. జానకి: అందులో ఒక పాత చీర మాత్రం తీసుకుంటాను. మిగిలినవన్నీ నూతన సమాజానికి ఇచ్చేస్తాను. వీటిని ఏదైనా స్కూల్కో ఆసుపత్రికో ఇచ్చేయండి. నన్ను మనిషిగా గుర్తించింది, రక్షించింది, నాకు హక్కులిచ్చింది ఈ సమాజమే. నా జీవితమే దానికి అంకితం చేస్తాను. జానకి కోర్టులోంచి బయటకు వస్తుంటే ఫ్యాక్టరీ సైరన్ వినబడింది. కార్మికులు గుంపులుగా గేట్లో నుంచి వస్తున్నారు. జానకి పెద్ద కంఠంతో ఉద్వేగంతో మాట్లాడుతుంది. అందరూ చుట్టూ చేరారు. మెలకు వచ్చేసింది జానకి. తెల్లారి వంటింట్లో సత్యంతో అంది నవ్వుతూ: రాత్రి ఎంత మంచి కల వచ్చిందో. ఏం కల? నువ్వు జడ్జివట. నేను కలలు కట్టిపెట్టి తొందరగా పనిలోకి రండి. అసలే ఆలస్యంగా లేచాం. నేను తొందరగా వెళ్ళాలి అని కోప్పడింది శాంత. జానకి మగపిల్లాడు పుట్టాడు. పిల్లాడిని చూసిన వాళ్ళంతా సత్యంలా ఉన్నాడే, అచ్చు సత్యంలా ఉన్నాడే, మేనమామ పోలికే అని ఆశ్చర్యపడిపోయారు. గుండ్రటి మొహం, చిన్న కళ్ళు, బోడితల, నుదుట్లో చెంపల్లో పోలికలన్నీ సత్యానివే. జానకి పెద్ద భయం తీరిపోయింది. తనకి పిల్లోడో పుడతారని తలుచుకుని సంతోషపడ్డానికి మనసులో ఎక్కడో అడ్డంగా ఉండే ఆ ఒక్క బెదురు తీరిపోయింది. అచ్చు సత్యమే అని మిగతా వాళ్ళు అంటుంటే సత్యం విసుక్కుని: అలా అనకండి. పిల్లాడు సత్యంలా ఉంటే సత్యం ఎవరిలా ఉన్నాడో? ఎవరిలా ఉన్నారు? ఆఖరికి పిల్లాడి ముఖం పిల్లాడిది కాకుండా పోతుంది. సత్యం లేదు, గిత్యం లేదు. వాడి ముఖం వాడిదే. వాడు వాడిలాగానే ఉన్నాడు. పిల్లల్ని వాళ్ళలా ఉన్నావు, వీళ్ళలా ఉన్నావు అనకూడదు అని కోప్పడి ఆ మాటలు మానిపించాడు. పిల్లాడు పట్టకముందు 2 నెలల నుంచే సత్యం పిల్లల ఆరోగ్యం సంబంధించిన పుస్తకాలు తెచ్చి చదివి ఇంట్లో అందరికీ ఉపన్యాసాలు ఇవ్వడం మొదలెట్టాడు. పిల్లల్ని మొదటి నెలలో ఎలా చూడాలో,
రెండో నెలలో ఎలా చూడాలో, మూడో నెలలో, నాలుగో నెలలో, 12వ నెలలో, రెండో ఏట, మూడో ఏట ఎలా 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 చూడాలో, వాళ్ళకి ఎప్పుడెప్పుడు ఏమేం జబ్బులు రాబోతాయో, వాటిని ఎలా ఎదుర్కోవాలో అన్నీ అందరితోటి కంటతా పట్టించేశాడు. పిల్లాడు పుట్టేటప్పటికి ఇంట్లో 4 డాక్టర్లు తయారయ్యారు. ఇంటికి వచ్చి పోయేవాళ్ళు కూడా సగం సగం ముప్పాతిక డాక్టర్లు అయ్యారు. పిల్లాడికి రాబోయే జబ్బుల్ని వర్ణించే పుస్తకాలతోటి, వాటితో పోరాడే మందు సీసాలతోటి ఒక అలమార అంతా నిండింది. అటువైపు వెళ్తే ఆసుపత్రి వాసన. పిల్లాడు పుట్టాక మిగతా వాళ్లకన్నా సత్యానికి కంగారెక్కువైంది. వాణ్ణి ఎలా పెంచుతామో, ఏం పొరపాట్లు చేస్తామో అని ఒకటే కంగారు. జానకి ఆసుపత్రి నుంచి ఇంటికొచ్చాక వారం రోజులకి సుందరం ఒకసారి సత్యం దగ్గర గొడిగింది. మగపిల్లాడు పుట్టాడని, అతనికో కార్డు ముక్క రాస్తే బాగుంటుందేమో అని. ఎవరికి అన్నాడు గాని తర్వాత అర్థమైంది. జానకి నడుగు అన్నాడు కోపం ఆపుకుని. జానకి ఆ మాటలు విని మొహమంతా జీవరించుకుని, ఆ మాట నా దగ్గర ఎప్పుడు ఎత్తకండి, నేనే అమ్మని, నేనే నాన్నని అంది. ఆ నిమిషంలో వెంకట్రావు చరిత్ర ఇంట్లో పూర్తిగా ముగిసిపోయింది. శిశువు పెంపకం సత్యానికి మహా సంతోషంగా, ఒక ఆటలాగా, మహా ఉత్తమ కార్యక్రమంలాగా ఉంది. పిల్లాడికి ఒక్కోసారి నీళ్లు కూడా తనే పోస్తున్నాడు. నరసమ్మ ఆధ్వర్యంలో. ఆడవాళ్ళు పని నీకెందుకులే అయ్యా అంది నరసమ్మ మొదట్లో. అలా అనొద్దు నరసమ్మ, అందరం అన్ని పనులు చెయ్యాలి అన్నాడు. పిల్లాడికి నీళ్లు పోస్తానని సత్యం తయారైనప్పుడల్లా జానకి భయపడుతూ, నీకు చేత కాదు, నరసమ్మని పోయమను అంటుంది. మన సూత్రం ఒకటి ఉందిగా, చేత కాకపోతే నేర్చుకుంటాను అంటాడు. నేర్చుకునేలాగా వాడు కింద పడితే? కింద పడ్డాడంటే మాత్రం ఒప్పుకోను. ఆ సంగతి వాడికి చెప్పు. పడేది వాడా నేనా? నాకు చెబుతావేం? పడొద్దని వాడికి చెప్పు. నువ్వు పడేస్తేనే వాడు పడతాడు. నేనైతే పడేయను, వాడు పడితే నా పూచీ లేదు. సత్యం పిల్లాన్ని కాళ్ళ మీద పడుకోబెట్టుకుని నీళ్లు పోస్తున్నంతసేపు జానకి ప్రాణాలు ఎగిరిపోతూ ఉంటాయి. నీళ్లు పోసి ఇచ్చేదాకా తను చేతుల్లో ఉతికిన మెత్తటి పాత చీర పరుచుకుని అక్కడే నిలబడి ఉంటుంది. పిల్లాన్ని ఇవ్వకముందే లాక్కుని చీరలో పడుకోబెట్టుకుని లోపలికి తీసుకుని పోయి తల ఒళ్ళు తొడిచి చొక్కా తొడిగి వెచ్చగా పడుకోబెడుతుంది. అంతసేపు సుందరమ్మ దిష్టి తీయి అంటూనే ఉంటుంది. జానకి ఒకసారి కూడా ఆ మాట వినదు. ఆ మాటలు చెవుల్లో దూరనట్లే తన పని తను చేసుకుంటూ పోతుంది. సత్యం వచ్చి పక్క బాగా దులిపావా, చెవుల్లో తుడిచావా, దోమతెర వేయలేదేం, నూనె తెగరాయకు, చీమలు చేరుతాయి జానకి. చీమలకి చీమత్వం, దోమలకి దోమత్వం ఉంటాయి గాని మానవత్వం ఉండదు తెలుసా. జాగ్రత్తగా ఉండాలి అని పిల్లాడి పక్క బట్టల్ని తనిఖీ చేస్తాడు. జానకి చాలా శుభ్రం కాబట్టి సత్యం తన తనిఖీలో ఎప్పుడూ నేరాలు పట్టుకోలేకపోతాడు. బేష్, అంతా బాగుంది, రేపు కూడా ఇలా ఉండాలి అనేసి తన పనిలోకి తను వెళ్తాడు. శాంతకి మహా ముద్దు ఆ పిల్లాడంటే. సత్యంలా ఉన్నాడని తనకి వీలున్నప్పుడల్లా తను కూడా పిల్లాడి పని చేస్తూ ఉంటుంది. జానకి ఆసుపత్రిలో ఉన్న రోజుల్లో ఒకసారి మోహన్ వచ్చి పిల్లాడిని చూసి జానకితో మాట్లాడి వెళ్తుంటే ఒక నర్సు, బాబు నాన్నగారు ఆయన అని అడిగింది. జానకి కంగారు పడి, కాదండి, ఆయన మా స్నేహితులు అని చెప్పింది. బాబును ముద్దుగా పలకరిస్తుంటే అలా అనుకున్నానమ్మా. వీళ్ళ నాన్నగారు ఏ ఊరి నుంచి రావాలి అందే మళ్ళీ. జానకి జవాబు చెప్పకుండానే ఆ నర్సు ఏదో పని మీద తొందరగా వెళ్ళిపోయింది. ఆసుపత్రిలో మిగతా వాళ్ళందరికన్నా ఆ నర్సు చాలా మంచిగా ప్రవర్తించేది. సొంత వాళ్ళని చూసినట్టు ఆమె రాగానే జానకి ప్రాణం లేచొచ్చేది. ఆమె వచ్చినప్పుడల్లా పిల్లాడిని చూసి, ఏమిటయ్యా ఒక్కటే నిద్రపోతావు, అమ్మ పొట్టల్లో ఏం చేస్తావు విన్నాళ్ళు అని పిల్లాడిని అస్తమాను పలకరించి ముద్దు పెట్టుకుని వెళ్తూ ఉండేది. ఏమోయ్, మీ నాన్నగారికి ఉత్తరం రాసావా, టెలిగ్రామ్ ఇచ్చావా అనడం మొదలుపెట్టింది. తర్వాత ఆ నాన్న శబ్దాలు జానకి చేదరేసి, వాడికి నాన్న లేడులేండి, అతన్ని వదిలేసి నేను మా పుట్టింటికి వచ్చేసాను, అతనితో మాకేం సంబంధం లేదు, నీకు అతని సంగతి ఎత్తకండి మా దగ్గర అనే ధోరణిలో చెప్పేసింది. నర్సు ఆశ్చర్యపడి, అలాగా అమ్మా, తెలియక అడిగాను, ఏమీ అనుకోకండి అని నొచ్చుకుంది. తర్వాత ఒకసారి అంది, చాలా మంచి పని చేశారు, నా కథ అలాంటిదేలేండి, నేను అలాంటి పనే చేశాను అంది. ఆ వారం రోజుల్లో అప్పుడో మాట చెప్పి తన కథంతా చెప్పింది. ఆమె పేరు సీతారత్నం. 16 ఏళ్ల వయసున్నప్పుడే ఒకతని మోసంలో పడి అతనితో వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంది. తర్వాత అసలు సంగతి బయటపడింది.
అతనికి ఎప్పుడో పెళ్ళయిందని, 3 పిల్లలని. నీ మీద ప్రేమ వల్ల నిజం చెప్పకుండా దాచాను అని వాడు కళ్ళబొల్లి ఏడ్పులేడ్చేస్తే నమ్మింది. కాకపోయినా అంతకన్నా ఏం చెయ్యాలో తోచలేదు. అప్పుడు ఎక్కడా నిలబడ్డానికి నీడలేదు. ఇంకేమీ చేయలేక ఊరుకుంది. వాడి దగ్గరే ఉండిపోయింది. కొన్నాళ్ళకి వాడి మొదటి భార్య చచ్చిపోయింది. ఇతనే చంపాడంటారు గాని అప్పట్లో ఈమె ఆ మాట నమ్మేది కాదు. ఆమె పోయాక ఈమెని ఆ ఇంట్లోకే తీసుకుని పోయాడు. అప్పటి నుంచి 3 పిల్లలు చాకరీ ఈమెకి. తల్లి లేని పిల్లలు కదా అని జాలిపడి వాళ్ళ పనులన్నీ చేసేది. భర్త సంతోషపడతాడని, పిల్లలకి లోపం లేకుండా చేయాలని చూసేది. ఈమెకి 2 సార్లు కడుపులో వస్తే 2 సార్లు ఏవేవో మాయమాటలు చెప్పి తీయించేశాడు. తర్వాత ఈమెకు తెలియకుండానే తనే ఆపరేషన్ చేయించేసుకున్నాడు. ఆ సంగతి 2 ఏళ్లకి బయటపడింది. అప్పుడు ఏదో అబద్ధమాడాడు. సరే, అప్పుడు వచ్చుకుంది. రాను రాను ఇంట్లో పరిస్థితి దుర్భరమైపోయింది. పిల్లలు కాస్త ఎదిగి దగ్గర నుంచి ప్రతిదానికి ఎదురు తిరగడం, తిట్టడం, మా అమ్మని చంపేశావే ముండా అని చేతికి అందిందల్లా ఈమె మీదకి విసరడం, వంట దగ్గర చిన్న లోపం జరిగితే ఇల్లంతా గందరగోళం చేయడం, అలా పూట పూట నరకంలాగా అయ్యేది. ఎంతైనా చిన్నపిల్లలే, వాళ్ళకేం తెలుస్తుంది అని కొన్నాళ్ళు ఓర్చుకుంది. ఎప్పుడైనా మరీ బాధ కలిగినప్పుడు అతనికి చెప్తే, పిల్లల్ని చూసి కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నావు, గొడ్డుదానివి, నీకేం తెలుస్తుంది బిడ్డల మీద ప్రేమ అనేవాడు. ఈమెను ఇంట్లో నుంచి గెంటేయాలని వాళ్ళందరూ పంతం పట్టినట్టుగా ప్రవర్తించేవాళ్ళు. రాను రాను ఈమెకి విరక్తి పుట్టి తెగించి బయటపడింది. వీళ్ళ కాళ్ళు పట్టుకుని నర్స్ ట్రైనింగ్లో చేరి అదయ్యాక 4 ఏళ్ల నుంచి ఉద్యోగం చేస్తుంది. ఇప్పుడు ఒంటరిగా సుఖంగా బ్రతుకుతుంది. జానకి చాలా జాలేసింది ఆమెను చూస్తుంటే. తనకన్నా 1000 రెట్లు ఎక్కువ చికాకులు పడింది. ఆమె మాటలు వింటుంటే అప్పుడప్పుడు కళ్ళల్లో నీళ్లు కూడా తిరిగాయి. 10 ఏళ్ల పాటు అన్ని ఇబ్బందులు పడిందని ఎవరనుకుంటారా ఆమెను చూస్తే? ఎవరెవరి బ్రతుకుల్లో ఎంతంత బాధలున్నాయో. పోనీలేండి, ఇప్పటికన్నా సుఖంగా ఉన్నారు అంది జానకి పెద్దవాళ్ళు ఓదార్చినట్టు. సీతారత్నం నవ్వి, ఇప్పుడు సుఖంగానే ఉన్నానులేండి, నా బ్రతుకు నేను బ్రతుకుతున్నాను. అప్పుడప్పుడు కొంచెం దిగులేస్తుంది. ఒక్క పిల్లన్నా ఉంటే బాగుండేది అనిపిస్తుంది. దుర్మార్గంగా 2 సార్లు కడుపుల్లో పిల్లల్ని చంపుకున్నాను అంది చాలా విచారంగా. మళ్ళీ పెళ్లి చేసుకోండి అంది జానకి ఆవేశంగా. అమ్మో, మళ్ళీ అంత తెలివి తక్కువ పనా? నా జన్మలో చేయను. కాస్తో కోస్తో డబ్బు కూడబెట్టానని పెళ్ళని వెనకాల పడుతున్నారులేండి. అంత పిచ్చి పని మళ్ళీ చేస్తానా? అవునులేండి, తెలివి తక్కువగా ఉన్నప్పుడు మోసం చేస్తారు గాని కాస్త జ్ఞానం వస్తే ఎవరు మోసం చేయలేరు. పోనీ మా అబ్బాయిని తీసేసుకోండి. మీకు ఒక్కడేగా, మీకు మాత్రం ఇంకా పుడతారా అని నవ్వింది సీతారత్నం. పెంచుకోవాలంటే చాలామంది దొరుకుతారు కానీ ధైర్యం చాలడం లేదండి. ఈ రోజుల్లో పిల్లలు కూడా పెద్ద బెడదలాగా తయారవుతున్నారు. పుట్టిన వాళ్ళైతే ఎలాగా తప్పేది కాదు. పెంచుకోవాలంటే ఎటుపోయి ఎటు వస్తుందోనని భయం. ఆమె మీద చాలా జాలిగా ఉన్న ఈ రోజుల్లో పిల్లలు బెదురుగా తయారవుతున్నారనే మాటలు జానకి చాలా కష్టంగా అనిపించాయి. అప్పటికి పిల్లాడు పుట్టి 5వ రోజు. రోజుకి వాడు ఎంతో ఇష్టంగా అవుతున్నాడు జానకి. అంత భయపడనక్కర్లేదులేండి, పిల్లలందరూ అంత చెడ్డవాళ్ళెవరు అంది ఆమెతో. అదే అనిపిస్తుంది మళ్ళీ ఒక్కోసారి. అందరూ చెడ్డవాళ్ళైతే లోకం నిలబడుతుందా? ఏమోలేండి, ఏం చేస్తానో ఏం జరుగుతుందో అని దిగులు పడి వెళ్ళేది మాటలయ్యాక. మీరోసారి మా ఇంటికి రావాలి అని జానకి సీతారత్నానికి మరీ చెప్పొచ్చింది ఆసుపత్రి నుంచి వచ్చేటప్పుడు. జానకి పిల్లాడి పెంపకం పెద్ద శ్రమగా లేదు. ఇంట్లో అందరూ తలో పని చేస్తారు. సుందరమ్మ ఎప్పుడూ కాపలావాడికి. ఇంటికి వచ్చే స్నేహితులు కూడా అవసరమైతే ఏ పనైనా చేస్తారు. పిల్లాడిని నిద్రపుచ్చుతో జానకి నెమ్మదిగా జోలపాట పాడుతుంటే సుందరమ్మకి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఎన్నాళ్ల తర్వాత జానకి కంఠంలో నుంచి పాట. ఏమన్నా మాట్లాడితే సిగ్గుపడి పాడడం మానేస్తుందేమోనని చివరిదాకా అలాగే వింటూ ఉండిపోయింది. జానకి ఆగాక, హాయమ్మ హాయి, పాడవే, మీ నాన్నకి ఎంతో నచ్చేదా పాట అంది చిన్నప్పుడు జానకితో మాట్లాడినట్టు. జానకి కొంచెం కూనిరాగం తీసి ఆ పాట మొదలుపెట్టింది. హాయమ్మ హాయి, మా పాపాయి, మా ఇంటికి దీపానివే అని కొంచెం పాడి, మర్చిపోయానమ్మా, గుర్తు రావడం లేదు అంది. అన్నయ్యని అడుగు చెబుతాడు, పుస్తకంలో రాసుకో అంది సుందరమ్మ. జానకి ఏదో ఒక పాట పాడుతూ తిరుగుతుంటే సత్యం కూడా చాలా ఆశ్చర్యపోయాడు మొదట. మొలకెత్తే వేలకోపాడో అని ఎంత మంచి సాహిత్యమో అని అడిగి ఒక పూట ఆ పాట పాడించుకున్నాడు. గుర్తున్న పాటలన్నీ పిల్లాడి పనులు చేస్తూ
జోలపాటల్లాగే పాడేస్తూ ఉంటుంది జానకి. పిల్లాడు పుట్టాక గిరి చాలాసార్లు వస్తున్నాడు. శారద కూడా ఎక్కువగానే వస్తుంది. ప్రభాకర్ 4-5 రోజులకోసారి తప్పకుండా వస్తాడు. ప్రభాకర్ వస్తే ఇంట్లో సత్యం ఉన్నట్టే ఉంటుంది జానకి. పిల్లాడిని సత్యం మీద వదిలినా ప్రభాకర్ మీద వదిలినా జానకి నిశ్చింతగా ఉంటుంది. తనలాగే జాగ్రత్తగా చూసుకుంటారని నమ్మకం ఉంటుంది. తను చదువుకోవడమో ఇంకో పని చేసుకోవడమో నిద్రపోవడమో చేస్తుంది. ఆసుపత్రిలో ఉన్న వారం 10 రోజుల్లో ప్రభాకర్తో కొంచెం ఎక్కువ చనువయ్యింది జానకి. అతను రోజు ఏదో ఒక టైంలో వస్తూ ఉండేవాడు. ఒకసారి అతను వచ్చేసరికి జానకి పక్క సర్దుతుంటుండే. మీరు కూర్చోండి, నేను వేస్తాను అని జానకి ఎంత వద్దన్నా వినకుండా శుభ్రంగా పక్క సర్ది వేశాడు. జానకి ఫ్లాస్క్లో కాఫీ ఇష్టం ఉండదు. ప్రభాకర్ వచ్చినప్పుడల్లా స్టవ్ మీద కాఫీ చేసి ఇచ్చేవాడు. పాలు తనే బయట నుంచి తీసుకొచ్చేవాడు. ఎప్పటికప్పుడు తాగిన గ్లాసులు చక్కగా కడిగి పెట్టేసేవాడు. మీకు చాలా శ్రమ అయిపోతుంది అని జానకి అంటే, ఈ మాత్రంకేనా? మా అక్కయ్యల కోసం ఎన్నిసార్లు ఆసుపత్రిలో ఉన్నానో అనేవాడు. ఒకసారి జానకి మంచం మీద నుంచి లేవగానే దూరంగా ఉన్న చెప్పులు తీసుకొచ్చి ఆమె కాళ్ళ దగ్గర పెట్టాడు. జానకి కంగారు పడిపోయి, అయ్యో అదేం పని అలా చేస్తారేమిటి అని కళ్ళ నీళ్లు పెట్టుకున్నంత పని చేసింది. ఏమిటండి అంతా మరీ ఇదవుతారు? సత్యం అయితే చేయడా? అది వేరు. నా కోసం ఇలాంటి పనులు ఎవరన్నా చేస్తే నాకు ఇష్టం ఉండదు అంది కోపంగా. నాకేదన్నా జబ్బు చేసి ఆసుపత్రిలో ఉంటే నన్ను చూడ్డానికి మీరు వస్తారనుకోండి. నేను లేచి నీరసంగా నడుస్తుంటే ఆ మాత్రం సాయం చేయరా మీరు? చేయరనుకుంటాను. అలాగే కనబడుతుంది మీ వ్యవహారం చూస్తుంటే అని హాస్యంలో పెట్టాలని చూశాడు. ఏమైనా సరే ఈసారి ఎప్పుడన్నా మీరు అలా చెయ్యొద్దు. అయితే మీరు నీరసంగా ఉండొద్దు, ఆరోగ్యంగా ఉండండి. మీరు అసలు ఇక్కడికి రాకండి. మా అన్నయ్యకి చెప్తాను మిమ్మల్ని ఇక్కడికి రానివ్వద్దని. జానకి కోపం పోగొట్టాలని ఇవాళ మా టెలిగ్రాఫ్ ఆఫీసులో ఒక కస్టమర్ ఇచ్చిన టెలిగ్రామ్ భలేగా ఉందిలేండి. సంబంధం కుదిరింది, ముహూర్తం పెట్టేశాం, తొందరగా రా పెళ్ళికి అని ఒక తండ్రి మెడికల్ కాలేజీలో కొడుక్కి టెలిగ్రామ్ ఇచ్చాడండి. డాక్టర్ చదివేవాడికి తండ్రి కుదిర్చడం సంబంధం అని నవ్వాడు. జానకి ఇంకా కోపంగానే ఉంది. ఏదో ఒకటి వ్యతిరేకంగా మాట్లాడాలని కొడుకే కుదుర్చుకున్నాడేమో ఆ సంబంధం. కుదరగానే తనకి టెలిగ్రామ్ ఇమ్మన్నాడేమో. అలా ఎందుకు అనుకోకూడదు అంది. అమ్మో, పెద్ద తర్కం వంటబట్టేసింది మీకు. కానీ ఎప్పుడూ టెలిగ్రామ్స్ చూస్తూ ఉంటాం కదా, మా పనే అది, మాకు తెలిసిపోతుంది. తండ్రిలే సంబంధాలు కుదిర్చేసి కొడుకుల్ని అర్జెంటుగా వచ్చి పుస్తలు కట్టేయమని టెలిగ్రామ్లు ఇస్తూ ఉంటారు అన్నాడు. ఇస్తే ఇస్తారు, కొడుకులు వెళ్తారని గ్యారంటీ ఏమిటి? వాళ్ళు వెళ్ళరేమో. ఇక మాట్లాడలేను మీతో. పోనీ రాత్రి ఒక పాత సినిమా చూశాను, ఆ కథ చెప్పనా కాసేపు? జానకి చెప్పులు దూరంగా విప్పి మంచం ఎక్కి కూర్చుంది. చెప్పండి అయితే అంది రుసరుసలాడతో. ప్రభాకర్ నవ్వి శాంతంగా మొదలుపెట్టాడు. 2 అన్నదమ్ములు, పాపం నిరుద్యోగులు. వాళ్ళమ్మ వాళ్ళకి తెలియకుండా రాత్రులు ఒక ఫ్యాక్టరీలో కూలి పనిచేసి కొడుకులిద్దరినీ ఎంఏలు చదివించింది. వాళ్ళమ్మ రాత్రుల్లో ఎక్కడికి వెళ్తుందో అనుకుంటారు వాళ్ళు, డబ్బు ఎలా వస్తుందో అనుకుంటారు. ఇలాంటి ప్రశ్నలు మొదలెట్టారంటే చచ్చిపోతాను. ఇప్పుడే మానేయాలి చెప్పడం. సరే చెప్పండి. ఆ ఊళ్ళో కూలి పనికి ఎంత జీతం ఇస్తారో మనకేం తెలుసు? ఆ నిరుద్యోగులిద్దరూ కలెక్టర్లకి తగిన ముస్తాబుతో నిరుద్యోగం వల్ల నష్టమేమీ ఉండదని చాటుతూ ఉంటారు. వాళ్ళిద్దరూ ఏం తింటారో గాని ఒక సీనులో కన్నా ఒక సీనులో బరువు ఎక్కువలా ఉంటారు. ఏం తింటామో ఏం తింటేయం, తల్లిని తింటున్నారుగా అన్న నిరుద్యోగమో స్వయం కృషి చేయకపోబట్టే ఉద్యోగాలు దొరకవనే బాపతో తమ్ముడు. నిరుద్యోగమో మంచికి సమాధి కట్టేసి స్వార్థం పెంచుకు బ్రతికేయమనే తరహా. అన్న నిరుద్యోగి గాంధీ గారి రామరాజ్యం కోసం కలడు కంటూ దానికోసం తనొక్కడే ఉద్యమం చేస్తానంటాడు. ఇంకెవరిని అందరూ ఒకేలాగనంటాడు. ఉద్యమం భారం తానొక్కడ మీదకే వదిలేయమంటాడు మిగతా వాళ్ళని. ఉద్యమం అంటే బరువు లాగడం అనుకున్నాడేమో. ఎవరా యాక్టరు? చెప్పాడు ప్రభాకర్. అతనైతే ఆ బరువు తేలిగ్గా మోయగలడులేండి. మోసాడా? కొంత కథ అయ్యేటప్పటికి రామరాజ్యం కబుర్లు పనికిరావని తెలిసిపోయి ఇన్నాళ్ళు నా మంచితనం చూశారు, ఇప్పుడు నా చెడ్డదనం చూస్తారు అని గాంధీ కబుర్లు కూడా పనికిరావని తెలిచేశాడు. తమ్ముడు దారి మొదటి నుంచి తెలిసిందే. అడ్డదారి, సినిమాల్లో తప్పకుండా ఓడిపోవలసిన చెడ్డదారి. సమాజంలో జరిగే అక్రమాల్ని అరికట్టడానికి సినిమా వాళ్ళు అన్నను ఒక దారిలోనూ తమ్ముడిని ఒక దారిలోనూ పంపి అందరికీ 3 గంటలు వినోదం కలిగించారు. చివరికి ఆ 2 దారిలో ముందు దారి మూసుకుపోయిన స్టాప్లో కలిసి ఆగిపోయాయి.
అన్నే గెలిచాడని సినిమాలో అన్నారనుకోండి, అన్న గెలిచిందేమిటి, తమ్ముడు ఓడిందేమిటో మనకైతే అర్థం కాదు. సినిమా చివర అన్న సర్వమానవ మహోదయం ఎప్పుడు అని రెంకెలు వేస్తాడు. రాముడి వాదము లాభం లేదు, గాంధీ వాదము లాభం లేదు, ఇంకేదో సరైన వాదం ఉండి ఉంటుంది. చూడండి, సినిమాని వాళ్ళు సెన్సార్కి భయపడి గూఢోద్దారుతో చెప్పారా అని అనుమానం వచ్చింది నాకైతే. సర్వమానవ మహోదయం ఎప్పుడని వాళ్ళు చెప్పలేక మనల్ని అడిగారు కదా అని కథ ముగించాడు ప్రభాకర్. ఈ సినిమా నేను 2-3 ఏళ్ల క్రిందట చూసి ఉంటే ఎంత ముగ్ధుండయ్యేపోయేవాడినో. కొంచెం హేతువాదం అబ్బినా మళ్ళీ రామరాజ్యం, గ్రామరాజ్యం, పంచాయతీరాజ్యం, సర్వోదయ పథకం లాంటి మాటలు చెవినబడితే హృదయం ఉప్పొంగిపోయేది. సోమరిపోతులే నిరుద్యోగులుగా ఉంటారని గట్టిగా అనుకునేవాణ్ణి. మా అన్నయ్యతో మీకెలా పరిచయం అయింది అసలు అంది జానకి కుతూహలంగా. ప్రభాకర్ ఆ సంగతులన్నీ చెప్పుకొచ్చాడు. 4-5 సందర్భాల్లో చెప్పిన దాన్ని బట్టి ప్రభాకర్ కుటుంబ విషయాలన్నీ తెలిసాయి జానకి. మహా చాదస్తపు కుటుంబం వాళ్ళది. చిన్నతనంలో అతనికి ఉన్న జ్ఞాపకాలన్నీ పూజలు, భజనలే. మహాభక్తుండైపోవాలని ఉండేది చిన్నప్పుడు ప్రభాకర్కి. ఒకసారి వాళ్ళ ఊళ్ళోకి ఒక స్వాముల వారు వస్తే ఆ పాటలు అవి వింటూ వాళ్ళ గుంపుతో కలిసి వెళ్ళిపోయాడు 14 ఏళ్లప్పుడు. తరువాత వెతికి తీసుకొచ్చారు. తరువాత కూడా 4-5 ఏళ్ళు ఆ పిచ్చిలోనే ఉన్నాడు. ఒకసారి ఒక స్నేహితుడు తాతపోతే పెద్ద కార్యం రోజు వెళ్ళాడు. ముసలాయనికి వేసిన పిండం కాకులు ముట్టుకోవడం లేదని ఇంట్లో వాళ్ళంతా ఒక్కొక్కరు వచ్చి కాకులకి దండాలు మొదలు పెట్టారు. ఎంతమంది దండాలు పెట్టినా కాకులు అన్నం దగ్గరికి రాలేదు. పోయిన తాతగారి పెద్ద మనవడు ఒక్కడే మిగిలాడు దండం పెట్టనివాడు. అతన్ని కూడా దండం పెట్టమని పట్టుకున్నారు అందరూ. అతను ససేమిరా పెట్టనన్నాడు. కాకికి దండమేమిటి, చంపుతున్నారు, కాకికి పిచ్చెక్కి దండాలు, వెధవ చాదస్తం అంటూ అతను బయటికి వెళ్ళిపోయాడు. ఆ సంఘటనతో ప్రభాకర్కి ఆశ్చర్యంతో తల తిరిగిపోయింది. అజ్ఞానంధకారంతో కిక్కిరిసిన ఆ తలలోకి ఒకే ఒక కాంతి కిరణం అతి కష్టంగా చొరబడినట్టయింది. తరువాత 2 ఏళ్లకి డాక్టర్ కపూర్ ఉపన్యాసం విన్నాడు. ఆయన మాటల్లో ఉన్న జ్ఞానానికి, తర్కానికి ఎంత ముగ్ధుడయ్యాడంటే ఆ జ్ఞాన తరంగాలు గతాన్ని ముంచెత్తుతో మహావేగంతో ప్రవహించాయి. గతం కుప్పకోలి ఆ ప్రవాహంలో దేవుళ్ళు కొట్టుకుపోయారు. తరువాత చాలా పుస్తకాలు చదివాడు. అతను హేతువాది అయిపోతున్నాడని ఆ రోజుల్లో ఇంట్లో హాహాకారాలు బయలుదేరాయి. తండ్రి ఏదన్నా అంటే ఇతను అమితోత్సాహంతో తండ్రితో వాదాలు వేసుకునేవాడు. జవాబు దొరకనప్పుడల్లా తండ్రి వెనక్కి జారుకుని నువ్వే గ్రహిస్తావు అని వాదం విరమించాలని తనే గ్రహిస్తూ ఉండేవాడు. ఇప్పుడు ఇంట్లో ఇంకో రకం హాహాకారాలు రేగుతున్నాయి. కమ్యూనిజం కన్నా హేతువాదమే చాలా గొప్పది అంటున్నారు ఇంట్లో వాళ్ళందరూ. హేతువాదాన్ని తెగ మెచ్చుకుంటున్నారు. అందులోనే ఉండు, ఇందులో ఎందుకు అంటున్నాడు తండ్రి ప్రతిసారి. ప్రభాకర్కి 2 అక్కలు. పెద్దక్క ఇతని కన్నా 10 ఏళ్లు పెద్ద, చిన్నక్క 8 ఏళ్లు పెద్ద. ఇద్దరికి పెళ్ళిళ్ళయ్యాయి. పెద్దక్క ఊళ్ళోనే, చిన్నక్క కొంచెం దూరం. ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళిద్దరినీ వెంకట్రావు చెల్లెలతోటి, శాంతు చిన్నక్కతోటి పోటీకి నించోబెడితే వీళ్ళిద్దరే మొదటి మార్కో 2వ మార్కో కొట్టేసి వాసంతిని 3వ స్థానంలోకి, హేమని 4వ స్థానంలోకి తోసేస్తారు. వాళ్ళిద్దరికీ 3 పిల్లలున్నారు. ఆడపిల్లల కోసం స్టీల్ సామాన్లు కొని బీరువాల్లో దాస్తున్నారు. ఆ పిల్లలకి 4 ఏళ్ల వయసున్నప్పటి నుంచి. ప్రస్తుతం వాళ్ళ జీవిత లక్ష్యం పెద్ద కట్నం తీసుకుని ఈ తమ్ముడికి పెళ్లి చేయడం. నా పెళ్లి సంగతి మీరెత్తకండి, దాంతో మీకేం సంబంధం లేదు అని ప్రభాకర్ అప్పటికి 115 సార్లు చెప్పాడు. అయినా వాళ్ళు ఎక్కడెక్కడ నుంచో సంబంధ వార్తలు తల్లికి తండ్రికి చెబుతూనే ఉంటారు. వాటి లాభ నష్టాలు చర్చిస్తూనే ఉంటారు. వాళ్ళ కట్నం తక్కువ, వీళ్ళ కట్నం ఎక్కువ. ఆ పిల్ల నలుపు, ఈ పిల్ల పొట్టి. ఆ పిల్ల లావు. ఆ సంబంధానికి అత్తలేదు, ఈ సంబంధానికి మావలేడు. అల్లుడికి మంచి చెడ్డలు ఏం జరుగుతాయి అని వాళ్లే పిల్లల్ని, సంబంధాల్ని శల్య పరీక్షలు చేసేస్తూ ఉంటారు. ఆ విషయాలు ప్రభాకర్ చెవిన పడకుండానే జరిగిపోతూ ఉంటాయి చాలాసార్లు. ఎప్పుడన్నా ప్రభాకర్కి తెలిస్తే పెద్ద పోట్లాట వేసుకుంటాడు. నాకు తెలియకుండా మీరు ఇలాంటి ప్రయత్నాలు చేస్తే నాకు చాలా అవమానం అంటాడు. నువ్వు చూడొద్దంటే మాదేం పోయింది, మాకే శ్రమ తప్పుతుంది. పిల్లల్ని చూద్దామని వెళ్తే మా చేతి చమురే వదులుతుంది, ఇక చూడంలే అంటారే గాని ఆ పని మాత్రం మానరు అక్కలు. వాళ్ళకి ఇంకో ఆశ కూడా ఉంది. తమ్ముడికి తొందరగా పెళ్లి చేసేస్తే కమ్యూనిస్టు వ్యవహారాలన్నీ వదిలేసి సంసార తాపత్రయంలో పడిపోతాడని, హేతువాద మీటింగ్లు మించి దాటిపోలేడని,
ఆ ఆస్తో కూడా అక్కలిద్దరూ పోటీలు పడి సంబంధాలు చూడడం, అవి వాళ్ళకి నచ్చకే ప్రభాకర్ దాకా రావడం లేదు. ఒకటి అరా వచ్చిన ప్రభాకర్ వాళ్ళ ప్రయత్నాలు సాగనివ్వడు. వాళ్ళు చెప్పేది వినకుండానే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు. అతను పెళ్లి వ్యవహారంలో భావన కూడా కలుగజేసుకున్నారు కొన్నిసార్లు. తొందరగా పెళ్లి చేసుకోమని, ఏ వయసులో ముచ్చట ఆ వయసులో జరగాలని ఉత్తరాలు రాయడం మొదలెట్టారు కొన్నాళ్ల కిందట. ఆ ఉత్తరాల్లో ఏముందో తెలియక మొదట 1-2 ఉత్తరాలు తీసుకుని చదివాడు. తరువాత భావన దగ్గర నుంచి వచ్చే ఉత్తరాలు చింపకుండానే వేరే కవర్లో పెట్టి స్టాంపులు కూడా అంటించకుండా ఎప్పటి ఉత్తరం అప్పుడే తిరగొట్టాడు. దాంతో అతని పెళ్లి రంగం నుంచి భావలు నిష్క్రమించారు. అక్కలు మాత్రం పట్టువదలని విక్రమార్కుల్లాగా కొత్త కొత్త మార్గాలు వెతుకుతూనే ఉన్నారు. 6 నెలల కిందట అక్కలకి ప్రభాకర్కి వేరే కారణం మీద పెద్ద పోట్లాట జరిగింది. ఉద్యోగం చేయడం మొదలుపెట్టిన దగ్గర నుంచి ప్రభాకర్ ఏటా అక్కలకి వాళ్ళ పిల్లలకి బట్టలు పెడుతున్నాడు. కిందటిసారే ఆ వ్యవహారానికి ఎగరామం పెట్టాడు. అది పోట్లాటకి కారణం. చదువుకునే రోజుల్లో ప్రభాకర్కి కుటుంబ తాపత్రయం బాగా ఉండేది. తల్లిదండ్రుల్ని అక్కల్ని చూసుకోవలసింది తనే కదా, అందరి బాధ్యతలు మొయ్యవలసిన మొగనలుసు తనే కదా అనుకునేవాడు. అదంతా 16 ఏళ్ల వయసు అప్పుడే. పెద్దవాళ్లకి ఎన్నడూ కష్టం కలిగించకూడదు అనుకునేవాడు. తోడబుట్టిన వాళ్ళని ఎప్పుడూ సంతోషపెట్టి పంపుతూ ఉండాలనుకునేవాడు. అమ్మా నాన్న పెద్దవాళ్ళైపోతున్నారు, అక్కల్ని నేను చూడకపోతే ఎవరు చూస్తారు అనుకునేవాడు. మొదటి జీతం రాగానే కొంత అప్పు కూడా చేసి అందరికీ బట్టలు కొని ఇచ్చి వచ్చాడు. అప్పటి నుంచి ఏటా వ్యవహారం నడుస్తూనే ఉంది. కిందటిసారే ఆగిందది. సంక్రాంతికి వాళ్ళని రమ్మని నెల కిందటి నుంచే ఉత్తరాలు రాసేవాడల్లా ఆసారి ఒక కార్డు ముక్క కూడా రాయలేదు. ఉత్తరాలే రాయడం లేదే అని వాళ్లే రాస్తే రాయడానికి విశేషాలేం లేవు. ఇది వరకులాగా టైము ఉండడం లేదు అని ఒక్కో ముక్క గీసి పడేసేవాడు. పిలవకుండానే వచ్చారక్కల పండక్కి. పండగ 2 రోజుల్లోకి వచ్చేసిన ప్రభాకర్ బట్టల సంగతి ఎత్తలేదు. అక్కలకి తమ్ముడు ధోరణి అంత పట్టక ఏం చేస్తాడో చూద్దామన్నట్టు తమ్ముడు పెట్టవలసిన కొత్త చీరల సంగతి ఎత్తకుండానే పండగ నడిపారు. చేతిలో డబ్బు లేదేమో, వెళ్లేటప్పటికీ తీస్తాడేమో అనుకున్నారు మొదట. ఆ లక్షణాలేమీ కనబడలేదు. ప్రభా చిన్నక్క వెళ్ళిపోతుందట, వాళ్ళత్తగారికి బాగాలేదట, తొందరగా వెళ్లాలంటోంది, టిక్కెట్లు తెచ్చేయి అంది తల్లి. ఆ టిక్కెట్టు డబ్బులు కొడుకే పెట్టాలని తల్లి ఉద్దేశం. నేను వేరే పని మీద వెళ్తున్నాను, స్టేషన్కి వెళ్ళడం కుదరదు, చిన్నక్కనే తెచ్చుకోమని టిక్కెట్టు అనేసి ప్రభాకర్ తన పని మీద వెళ్ళిపోయాడు. దాంతో ప్రారంభమయ్యాయి గొడవలు. రాత్రి ప్రభాకర్ ఇంటికి వచ్చేటప్పటికి తల్లి ముక్కు చీదళ్ళు, అక్కలు మూతి విరుపిళ్ళు సాగుతున్నాయి. టిక్కెట్ తెచ్చావా అన్నారు రాగానే. నాకు వీలవదని చెప్పాగా. వీలవదంటే ఎలాగా? అది వెళ్తుందా స్టేషన్కి? ఏం వెళ్తే తప్ప? పోనీ డబ్బన్నా ఇచ్చి వెళ్ళావా? ఏం చిన్నక్క దగ్గర లేదా డబ్బు? దాని టికెట్టు అదే కొనుక్కోవాలా? ఇదెక్కడ నేర్చావు అని తల్లి. టికెట్ కూడా కొనడం కష్టమైతే ఇక మేము పుట్టింటికి రావడం ఎందుకు అని అక్కలు దీర్ఘాలు తీశారు. నా కోసం వస్తారా పుట్టింటికి? అమ్మని నాన్నని చూడ్డానికి వస్తారు, అక్కర్లేదంటే మానేయండి అన్నాడు. ఎంత మారిపోయాడో అని మూర్ఛలు పోయారు అందరూ. ఆ మర్నాడే ఇంకో గొడవ జరిగింది. అక్కలిద్దరూ బజారుకు వెళ్ళి తెలిసిన షాపులో బట్టలు తెచ్చేశారు. బిల్లు తమ్ముడికి చూపించి రేపు ఇచ్చేయాలి అన్నారు. ఇచ్చేయండి అన్నాడు తమ్ముడు. అక్కలకేం చేయాలో తోచలేదు. ఏటా నువ్వే ఇస్తున్నావుగా అన్నారు. ఇచ్చాను గాని నేనివ్వడం చాలా తప్పు, మీరు తీసుకోవడం అంతకన్నా తప్పు అన్నాడు. తప్పేమిటి అని తెల్లబోయారు. మీరు ఉద్యోగాలు చేస్తున్నారు, నా జీతం కన్నా మీ జీతాలు ఎక్కువ, మిమ్మల్ని ఆదుకోవలసిన మహానుభావుణ్ణి నేనైనట్టు ప్రవర్తించడం నా తప్పు కాదు, ప్రతి ఏటా నా నుంచి ఏదో ఆశించడం మీ తప్పు కాదు అని బొత్తిగా ఆత్మగౌరవం లేని పని మీకు అన్నాడు. వాళ్ళకి అందులో ఏ ముక్క అర్థం కాలేదు గాని ఆత్మగౌరవం అన్న ముక్క మరీ అర్థం కాలేదు. వాళ్ళు పుట్టాక ఆ మాట ఎప్పుడూ వినలేదు, ఇదే మొదటిసారి వినడం. తమ్ముడేమంటున్నాడో వాళ్ళకి అంతు పట్టలేదు. ఆ బిల్లు ఇవ్వడానికి నిరాకరిస్తున్నాడని మాత్రం అర్థమైంది. అయినా కోపాలు తెచ్చుకోకుండా గడుస్తనంగా పని సాధించగలిగారు. అష్టైశ్వర్యాలతో తొలతూగే వాళ్ళకైనా పుట్టింటి నుంచి ఒక రవికల గుడ్డ తెచ్చుకుంటే ఆ తృప్తి వేరు. మా వాళ్ళు పెట్టారని నలుగురికి చెప్పుకుంటే అదో సంతోషం అన్నారు. పుట్టింటి నుంచి ఒక్క పైసా కూడా ఆశించం మేము, ఒకరు పెట్టేదేమిటి మాకు, మా సంపాదన మాకుంది అని చెప్పుకుంటే ఈ సంతోషం కూడా వేరే.
ఈసారి ఈ సంతోషం ఎలా ఉంటుందో చూడండి అన్నాడు తమ్ముడు. నువ్వేం పెట్టేస్తున్నావు మాకు మహా? ఏటా ఒక గుడ్డ ముక్కేగా. పోనీ నీకు ఇష్టం లేకపోతే అది మానేయి. మానేశాననేగా మీకింత అంత కోపాలు? మా ఆఫీసులో పెద్ద సమ్మె జరుగుతుంది ఇప్పుడు. ఆ సమ్మె ఫండ్కి ఎంత డబ్బు ఇచ్చినా మంచిదే. ఉద్యోగాలు చేసుకునే అక్కలకి చీరలు పెట్టడం మానేసి డబ్బుంటే బోలెడు మంచి పనులున్నాయి చేయడానికి. నేనింకా ఇలాంటి మర్యాదలకి ఒక్క పైసా ఖర్చు పెట్టదలుచుకోలేదు. డబ్బు కూడబెట్టుకోవాలని నాకేం పిచ్చిలేదు. వేరే పనులకి ఖర్చు చేస్తున్నాను డబ్బు. నేను చేసేది మంచి పనే కాబట్టి మీరు బాధపడ్డం అనవసరం. మీ బిల్లులు మీరే ఇచ్చుకోండి, మీ టికెట్లు మీరే కొనుక్కోండి అని చెప్పేశాడు. అక్కలు కోపాలతో వెళ్లేటప్పుడు చెప్పకుండా వెళ్ళిపోయారు. ఆ తర్వాత కూడా నెల్లాళ్లలో ఇంకో గొడవ జరిగింది. ఒక రోజున పెద్దక్క హడావిడిగా వచ్చి వాళ్ళ పెద్ద పిల్ల పెద్ద మనిషి అయిందని చెప్పి మేనమామ ఏవేవో తీసుకురావాలని ఒక లిస్టు ఇచ్చింది. ఇలాంటివేం చేయనని చెప్పాగా అన్నాడు. అది మరీ బాగుంది, అన్నిటికీ తప్పించుకుంటావా అంది అక్క. ప్రభాకర్ మళ్ళీ మాట్లాడకుండా ఆ లిస్టు కాగితం 4 ముక్కలు చేసి అక్కడే పడేసి ఆ ముక్కలు తొక్కుకుంటూ వెళ్ళిపోయాడు. అక్క కాసేపు సోకించి నేనింకా పుట్టింటి గడప తొక్కితే ఒట్టు అని వెళ్ళిపోయింది. అంత శబదం పట్టిన మనిషి నెల తిరగకుండా ఎవరో ఒక అమ్మాయిని వెంటబెట్టుకుని వచ్చింది. ప్రభాకర్ చదువుకుంటుంటే ఆ అమ్మాయి నెమ్మదిగా గదిలోకి తక్కుతూ తాడుతూ ప్రవేశించింది. ఏమండి, నాస్తికత్వం మీద పుస్తకాలు ఏమైనా ఉంటే ఇస్తారా? మీ అక్కయ్య గారిని అడిగితే మా తమ్ముడు దగ్గర ఉంటాయన్నారండి. మిమ్మల్ని అడిగి తీసుకుందామని వచ్చాను అంది. ప్రభాకర్ వెంటనే లేచి ఒక పుస్తకం తీసి ఇచ్చి ఇది చదివారా చూడండి అన్నాడు. ఆ అమ్మాయి దాన్ని వైపున్నా చూడకుండా గదంతా పరిశీలిస్తూ చేతిలో పుస్తకం గొట్టంలా చుట్టడం ప్రారంభించింది. ప్రభాకర్ వెంటనే అలా చేయకండి, పుస్తకం నలిగిపోతుంది. పుస్తకాలు జాగ్రత్తగా ఉంచుకుంటాను నేను అన్నాడు. ఓ సారీ, అలవాటైపోయిందండి అని పుస్తకం సాపు చేస్తూ నించుంది. ప్రభాకర్ ఒక నోట్బుక్ తీసి మీ పేరేమిటి అన్నాడు. ఎందుకండి? శశికళ అని నవ్వింది. 2-3 రోజుల్లో పుస్తకం ఇచ్చేయాలి మీరు. ఇవాళ తీసుకుంటున్నారని నోట్ చేశాను. పుస్తకం చదివేటప్పుడు పేజీలు వెనక్కి విరవకండి. ఏదన్నా పని మీద చదవడం ఆపి మధ్యలో లేస్తే పుస్తకం బోర్లా పెట్టకండి. కుట్లు సాగిపోతాయి. చిన్న కాగితం ముక్క అడ్డం పెట్టి మూసేయండి. లేకపోతే పేజీ నెంబర్ గుర్తుపెట్టుకోండి. అంతేగాని పుస్తకం మడిచి పెట్టకండి అంటూ ఎలా చేయకూడదో అవన్నీ ఒక పుస్తకం పట్టుకుని చేసి చూపించాడు. అతని మాటలు వింటూ శశికళ తెల్లబోయింది. అలాగేనండి అని అన్నిటికీ తల ఊపి నవలలేమన్నా ఉంటే ఇంకోటి ఇవ్వండి అంది. అతను ఇంకో పుస్తకం తీసిస్తే అదేమిటో పేరన్నా చదవకుండా నేను BA పాస్ అయ్యానండి, జాబ్ కోసం ట్రై చేస్తున్నాను. మీ అక్కయ్య గారి ఇంటికి వచ్చినప్పుడు మా ఇంటికి ఒకసారి రండి అంది. దానికి జవాబు చెప్పకుండా ప్రభాకర్ నాకు ఆ పుస్తకాలు 4 రోజుల్లో ఇచ్చేయండి అన్నాడు. బస్సులో పోగొట్టకండి అన్నాడు మళ్ళీ. అలాగేనండి అని శశికళ ఆ పుస్తకాలు తీసుకుని గదిలో నుంచి వెళ్ళిపోయింది. 4వ రోజున ఆ పుస్తకాలతో మళ్ళీ ప్రత్యక్షమైంది. పెదాలకి రంగు, కనుబొమ్మలకి రంగు, బొడ్డు కిందకి చీర, అదంతా ప్రభాకర్ దృష్టిని ఆకర్షించి వెంటనే వికర్షించింది. 2 చదివేశారా? లేదండి, నవల చదివాను గాని 2వ పుస్తకం చదవడానికి టైం చాలేదండి. 2 పుస్తకాలు చదవడానికి అంతకన్నా టైం ఎందుకు? చాలా చిన్న పుస్తకాలు కదా అవి. కొంచెం మొదలు పెట్టాను గాని బాగోలేదండి, ఇంకోటి తీసుకుందామని వచ్చాను అని గదిలో అన్ని ఆశ్చర్యంగా చూస్తూ నిలబడింది. ఎంత బాగా సర్దుకున్నారో గది. నాకైతే సర్దుకోవడమే రాదండి. చిన్నప్పటి నుంచి నవలలు చదువుకోవడమే గాని ఇంకో ధ్యాసే లేదు. నా బట్టలు కూడా మా అమ్మే సర్ది పెడుతుంది అంటూ గదిలో అటూ ఇటూ తిరుగుతూ ఒక పక్కగా చిన్న బల్ల మీద పెట్టిన అద్దం ముందు నిలబడి మొహం చూసుకుంటూ అక్కడే ఉన్న దువ్వెను తీసి అద్దంలో చూసి చెంపను దువ్వుకుని దువ్వెన బల్ల మీద పెట్టింది. ఇంకో 2 నిమిషాల పాటు ఇటూ అటూ చూసి పెళ్లి గురించి మీ అభిప్రాయం ఏమిటండి అంది హఠాత్తుగా. ఆశ్చర్యపడ్డాడు ప్రభాకర్. అదేం ప్రశ్న? పెళ్లి గురించి తన అభిప్రాయం ఎందుకు? అమ్మాయి ముసుముసి రవ్వులతో చెప్పుకొచ్చింది. నేనైతే మాత్రం ఇద్దరూ మాట్లాడుకుని నిర్ణయించుకోవాలనుకుంటానండి. ఒకరి గురించి ఒకరికి తెలియాలి కదండి. మీరు కూడా అలాగే మాట్లాడతారని మీ అక్కయ్య గారు అన్నారులేండి. అదంతా పెద్దక్క గారి ప్లాన్ అని అప్పటికి బోధపడింది ప్రభాకర్కి. మీ అక్కయ్య గారు మీ గురించే చెబుతూ ఉంటారండి చాలాసార్లు. ఎవరినో తెలియని వాళ్ళని చేసుకోవాలంటే భయం కదండి. మీ అభిప్రాయాలు నా అభిప్రాయాలు ఒకటేనండి. ఆ అమ్మాయి ధోరణికి ప్రభాకర్ నిర్ఘాంతాలు పోయాడు. మీ అభిప్రాయాల ప్రకారమే నేనుంటానండి.
ఇంకా ఎంత ఘోరంగా మాట్లాడుతుందోనని కొంచెం కటువుగా, ఒకరి అభిప్రాయాల ప్రకారం ఉంటే మీ స్వతంత్రం మీకేముంటుంది అన్నాడు. మీ అభిప్రాయాలు మంచివే కదండి, మంచి వాటిని పాటిస్తే తప్పే ఉందండి. మంచి పని తెలుసుకుని పాటిస్తే అది మీ అభిప్రాయాలే అయిపోతాయిగా. ఇక నా అభిప్రాయాల ప్రకారం మీరు ఉండడమే ఉంది. ఏమోలేండి, నాకు ఈ విషయాలు సరిగా తెలియవులేండి. మీరు సినిమాలు చూస్తారా అండి అని కుతూహలంగా చూసింది. ప్రభాకర్ దానికి జవాబు చెప్పకుండా, నా అభిప్రాయాల ప్రకారం ఉండే మనిషి కాదు నాకు కావలసింది. నా అభిప్రాయాలు తన అభిప్రాయాలు ఒకటే అయ్యి తన అభిప్రాయాల ప్రకారం తను ఉండే మనిషి కావాలి అన్నాడు. శశికళకి ఏమీ అర్థం కాలేదు. ఏం మాట్లాడితే ఏం వస్తుందో అని కాసేపు జంకుతూ నించుంది. తర్వాత నెమ్మదిగా ఉంది. నేను మరీ చాదస్తంగా పూజలవి చేయనండి. ఎప్పుడన్నా గుడికి వెళ్తా గాని నేను అసలు చిన్నప్పటి నుంచి దేవుడున్నాడా అనేదాన్నండి. 4వ ఏటే అలా అడిగానట. ఆ అమ్మాయిని ఇంకొక నిమిషం కూడా భరించడం కష్టం అనిపించింది. దేవుడి నమ్మకం లేకపోతే గుడికెందుకు వెళ్తారు అన్నాడు. వెళ్ళకూడదంటారా? తప్పంటారా? మనసు ప్రశాంతంగా ఉంటుంది కదండి. తప్పైతే మానేస్తానండి. ఆ సంభాషణ ధోరణికి ఎంత సిగ్గేసిందో ప్రభాకర్కి. తను ఆ అమ్మాయిని చేసుకోబోతున్నట్టు గుడికి వెళ్ళొద్దా అని చెప్పడం ఏంటి? ఇంకా ఏమేమో ఇష్టం లేదో చెప్పండి మీకు అంది నవ్వుతూ, సరసంగా అడుగుతున్నట్టు. ఇంకొకళ్ళ దువ్వెలు తీసి తల్లో పెట్టుకోవడం మాత్రం అసలే ఇష్టం లేదు అన్నాడు చప్పున. శశికళ తెల్లబోయి తర్వాత అదేదో వేళాకోవడం అనుకుని చా పోండి అని నవ్వేసింది. ఆ అమ్మాయికి ఇంకా షాకింగ్గా ఉండే విషయాలు చెప్పాలని, నేను చేసుకునే అమ్మాయి మంగళసూత్రం వేసుకోకూడదు అన్నాడు. తన అభిప్రాయాలు ఏమిటో తెలుసుకోమన్నట్టు. శశికళ అదిరిపడింది. మంగళసూత్రం వేసుకోకూడదా? భలేవారే మీరు. స్త్రీకి కంఠంలో మాంగళ్యమే కదండి భాగ్యం. సూత్రం వేసుకోకూడదు అంటే స్త్రీలు ఎవరైనా ఒప్పుకుంటారా అండి అని తెల్లబోయింది. వేసుకోకూడదని షరతు పెట్టను. నా అభిప్రాయం అది. అలాంటి అభిప్రాయమే ఉన్న అమ్మాయిలు కూడా బోరెడు మంది ఉంటారు. అలాంటి వ్యక్తి దొరికితే నేను ఇష్టపడతాను. నా అభిప్రాయాలు చెప్పమన్నారు కాబట్టి ఒక విషయం చెప్పానంతే. అలాంటి అమ్మాయిలు బోరెడు మంది ఉంటారా? నేను ఎవరిని చూడలేదు. ఒక్క అమ్మాయిని చూపించారంటే చెవు కోయించుకుంటాను అంది ఆవేశంగా. సరేలేండి, ఈ మాత్రానికి పందాలెందుకు? చెవులు కోసుకోవడాలు, రక్తపాతాలు ఎందుకు? ఎవరూ లేరేమోలేండి మీరన్నట్టు అని ఆమెతో మాట అలా అనవసరమని ఊరుకున్నాడు. శశికళ కాసేపు అలాగే రుచిని, పెళ్ళవ్వాలని ఉందా అండి మీకు అసలు అంది. పుస్తకాలు చదవడానికి షరతులే, పెళ్లికి షరతులే మీకు అంది మళ్ళీ వెటకారంగా. పుస్తకాలకి పెళ్లికి కాదు, జీవితానికి ఆ షరతులు అన్నాడు సీరియస్గా. శశికళ అతని మీద పూర్తిగా విముఖత కలిగింది. అతనితో జీవితం ఏమీ సరదాగా ఉండదని తెలిసిపోయింది. ఇంకో నిమిషం కూడా నిలబడకుండా వెళ్తారండి అని వెళ్ళిపోయింది పుస్తకాలు తీసుకోకుండా. ఇప్పటికి ఇది నాకు ఎదురుపడ్డ ఆఖరి సంబంధం అని ముగించాడు ప్రభాకర్ తన 24 ఏళ్ల జీవిత చరిత్ర. జానకి అతని కబుర్లని విని, మా అన్నయ్య ఒక్కడే పట్టుదల మనిషి అనుకుంటున్నాను. అమ్మో, మీకు బాగా పట్టుదలే అంది ఆశ్చర్యపోతూ. జానకి విముక్తి 41వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.